కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ లో ముకుంద ఇంకా ఆదర్శ్. ఇంతకు ఏం జరిగింది? కృష్ణ ప్రెగ్నెంట్ అండి. అసలు కృష్ణ ప్రెగ్నెంట్ అయితే ఆదర్శ్ ఎందుకు షాక్ అయ్యాడు? మరి ముకుంద ఇప్పుడు కృష్ణ ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి ఎలాంటి ప్లాన్స్ చేస్తుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద భవానీ అయితే కృష్ణతో ఒక మాట క్లియర్ గా చెప్పేసింది. ఇకపైనైనా మీ జీవితం గురించి మీరు చూసుకోండి. అది బండరాయి, అందుకే దాన్ని మార్చలేకపోయాం. ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకుని ఇకపై మీరు జాగ్రత్తగా ఉంటే, మీ లైఫ్ ని మీరు చూసుకుంటే మా కోరిక నెరవేరుతుంది అంటుంది భవానీ. అలాగే అత్తయ్య అని చెప్పేసేసి ఇక కృష్ణ కిందికి వెళ్తూ ఉంటే, ఇక భవానీ ఆడపడుచు ఇంట్లో అడుగుపెట్టింది కదా, ఆవిడ కృష్ణని పని మనిషిని చేయాలి అనుకుని మొత్తానికి తనే బుక్ అవుతోంది. మీరు ఇంటికి వచ్చిన చుట్టాలు అనే విషయం వాళ్లే ఒప్పుకునేలా చేసేసింది కృష్ణ. ఇక అక్కడి నుంచి ఎలా అయినా సరే కృష్ణని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి అని ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇలా ఉండగా మొత్తం మీద ఇక కృష్ణ దగ్గరకు వచ్చినటువంటి మురారి అయితే, కృష్ణ పెద్దమ్మ ఏం చెప్పింది అని అడుగుతాడు. ఏం చెప్పారు? ఇప్పటి నుంచి మీ జీవితం గురించి మీరు చూసుకోండి అన్నారు. అనగానే, చూసావా మా పెద్దమ్మ కూడా ఎప్పుడెప్పుడు మనం ఒక బిడ్డని కనిస్తామా అని చెప్పి వెయిట్ చేస్తోంది. సో మనం ఆ ప్లాన్ లో ఉందాం కృష్ణ అని చెప్పి మురారి అంటాడు. మీరు అంటున్నారు కదా అని ఆ ప్లాన్ లోకి నేను కూడా వచ్చాననుకోండి, అప్పుడు ఇక్కడ అనగానే, ఇక్కడ ముకుంద లేదు, ముకుంద ఆదర్శ్ కలవాల్సిన పరిస్థితులు లేవు. ఇప్పుడు నువ్వు వాటన్నిటి గురించి వదిలేసి ముందు నేను చెప్పింది చెయ్యి అంటాడు మురారి. సరే అయితే మీ ఇష్టం అని చెప్పని అంటుంది. ఒక మాట చెప్పనా, ఏ హంగులు ఆర్భాటాలు వద్దు, ఏ డెకరేషన్లు వద్దు, ఎవరికి తెలియటాలు వద్దు. సైలెంట్ గా కామ్ గా మనం రెగ్యులర్ గా మన జీవితాన్ని స్టార్ట్ చేసుకుందాం, సరేనా అని చెప్పని అంటాడు. అలాగే మహాశయ, ఇప్పటి వరకు నేను చెప్పింది ఏది జరగలేదు కాబట్టి ఇకపై మీ ఇష్టమే అంటుంది కృష్ణ. అలా మొత్తానికి వాళ్ళిద్దరూ కూడా అనుకున్నదే తడువుగా ఆ రోజునే వాళ్ళ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. ఇక ఈ విషయం ఎవరికీ తెలీదు, కానీ కృష్ణ మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక కృష్ణ సంతోషంగా ఉండడాన్ని చూసినటువంటి మీరా అయితే, ఏంటి కృష్ణ చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని చెప్పని అడుగుతుంది. అది ఏం లేదులే, జస్ట్ నార్మల్ గా అంతే అని చెప్పని అనగానే, అవునా సరే అయితే, కానీ ఎందుకో రోజు కంటే ఇవాళ కొంచెం అందంగా, ఎక్కువ అందంగా కనిపిస్తున్నావు. ఏ మీ ఆయన నీకేమైనా గుసగుసలు చెప్పాడా ఏంటి అని చెప్పని అంటుంది. చచా అలాంటిదేం లేదు మీరా అని చెప్పి మాట దాటేసి వెళ్లిపోతుంది. కృష్ణలో ఈ మార్పు ఏంటి? ఏం జరుగుంటుంది? కొంపదీసి కృష్ణ మురారి ఒకటైపోయారా? అలా అవ్వకూడదు, అవడానికి వీల్లేదు. కృష్ణ అలా చేసేది కాదు. ఎందుకంటే ఆదర్శ్ ఉన్న పరిస్థితిని బట్టి ఈ ఇంటిని చక్కదిద్దే వరకు నాకేమీ వద్దు అని చెప్పి చాలా చక్కగా చెప్తుంది. చిలక పలుకులే పలుకుతుంది అని చెప్పని అనుకుంటూ ఇక మీరా అయితే సైలెంట్ గా వెళ్లిపోతుంది. ఇలా మొత్తానికి భవానీ ఆడపడుచు ఇంట్లో ఇబ్బందులు పెడుతూ, ఇటు నుంచి కృష్ణని బాధ పెడుతూ, అట్నుంచి మీరాని కూడా ఏదో ఒక మాట అంటూ మొత్తానికి ఆ ఇంట్లో సెటిల్ అయిపోతుంది. ఎలా అయినా ఆదర్శ్ కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి అనే కోరిక నెరవేర్చుకునే క్రమంలో తనుండేసరికి ఇటు నుంచి మీరా ఏమో ఎప్పుడెప్పుడు ఆ ఇల్లు సేల్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఆ డబ్బు వచ్చేస్తుందా, ఇక ఆ డబ్బు వచ్చిన తర్వాత శ్రీనివాస్ అమెరికా ఎప్పుడు వెళ్లిపోతాడా, ఇక తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు ఉంటుందా అనే ప్రాసెస్ లో ఇక్కడ నుంచి మీరా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి టైంలోనే 2 నెలలు గడవడం, ఆ 2 నెలల తర్వాత కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్. ఏమైంది కృష్ణకి, ఏంటి వంటింట్లో పడిపోయింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటున్న టైంలోనే ఇక రేవతి గబగబా కృష్ణ దగ్గరకు వచ్చి, ఏమైంది కృష్ణ, కృష్ణ లేగు అని చెప్పని అంటుంటే స్పృహలోకి రాదు. ఏం చేయాలో అర్థం కాక నీళ్లు తీసుకొచ్చి చల్లుతుంది. నిదానంగా కృష్ణ మేల్కొంటుంది. ఏంటమ్మా ఏమైంది అని చెప్పని అంటూ ఉండగా, భవానీ ఏమైంది కృష్ణ, ఏంటి అలా పడిపోయావు అని చెప్పని అంటుంది. అది అత్తయ్య, ఏం లేదు అత్తయ్య అని చెప్పని అంటుంది. ఈలోపు నందిని కోసం వస్తాడు గౌతమ్. అలా వచ్చేసరికి, గౌతమ్ టైంకి వచ్చావు, కృష్ణ ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోయింది, ఏంటో అర్థం కావట్లేదు అనగానే, తనే ఒక డాక్టర్, తనకి తెలీదా ఏంటి ఎందుకు పడిపోయిందో అని చెప్పని అంటూ, సరే మీ ఆనందం కోసం నేను చూస్తాను అని చెప్పేసి ఇక కృష్ణని చెక్ చేసి, ఇంకేముంది నేను మావేన్ అయిపోతున్నా అని చెప్పని అంటాడు. ఏంటి కృష్ణకేమైందో చూడు అంటే మావేన్ అయిపోతున్నా అంటావేంటి అంటుంది రేవతి. అదేంటి అలా అంటారు అత్తయ్య, మీరు నాయనమ్మ కాబోతున్నారు కదా అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు చెప్తోంది నిజమా గౌతమ్
అని అనగానే అవునత్తయ్య మీరు నాయనమ్మ కాబోతున్నారు అని చెప్పి చెప్తాడు. ఇకంతే భవానీ కూడా చాలా సంతోషపడిపోతుంది. ఇంకేముంది, పెద్ద నాయనమ్మ గారు పెద్దమ్మగారు కాస్త పెద్ద నాయనమ్మ గారు అయిపోతున్నారు. ఇక వాళ్ళ మనవడు వచ్చి ఈ నాయనమ్మ గారి జుట్టు పట్టుకుని వేళ్లాడుతూ ఉంటాడు, ఉయ్యాలలు ఊగుతూ ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా. ఇక అందరూ సంబరంలో మునిగిపోతే ఈ విషయం విని జీర్ణించుకోలేకపోతూ ఉంటుంది ముకుంద. ఏంటిది, ఏం జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒక్కటయ్యారు, ఎప్పుడు కృష్ణ ప్రెగ్నెంట్ అయింది, ఛా నేను దగ్గరుండి కూడా ఏమీ చేయలేకపోయానే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మీరా. అలా ఆలోచిస్తున్నటువంటి మీరాను మురారి కాకుండా ఆదర్శ్ గమనిస్తాడు. ఏంటి మీరా ఏదో డిస్టర్బ్డ్ గా ఉన్నావు అని చెప్పని అంటే, అబే ఏం లేదు ఆదర్శ్ అని చెప్పని అంటుంది. పర్లేదు చెప్పు, ఏంటో డిస్టర్బ్డ్ గా కనిపిస్తున్నావు, చాలా అంటే చాలా డిస్టర్బ్డ్ గా అని అనగానే అదేం లేదు ఆదర్శ్ నేను బానే ఉన్నాను అని అనగానే, ఎలా బాగుంటావు చెప్పు, వాళ్ళిద్దరూ ఒక్కటై కృష్ణ ప్రెగ్నెంట్ అయితే నువ్వెలా బాగుంటావు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరా. ముకుంద సంతోషపడుతుందా ఏంటి, వాళ్ళిద్దరూ ఒక్కటయ్యి కృష్ణ ప్రెగ్నెంట్ అయితే ముకుంద సంతోషపడుతుందా, లేదు కదా. మరి అటువంటప్పుడు ముకుంద సంతోషపడదు అనుకున్నప్పుడు తన ఆత్మ కూడా సంతోషపడదు. మరి అలాంటప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉండవు కదా, అదే అన్నాను అని చెప్పనంటే, అలా అంటావా, కానీ అలా అని చెప్పి మనం ఎలా అనుకుంటాం చెప్పు, ముకుంద ఆలోచనలే మనకు ఉండాలని లేదు కదా. పోన్లీ కృష్ణ నిన్ను ముకుందని ఒక్కటి చేయడానికి ఇంతకాలం ఆగింది, ఇప్పుడు తన జీవితం గురించి తను ఆలోచించుకుంది అని అనగానే, నీకీ విషయం ఎలా తెలుసు అని అంటాడు ఆదర్శ్. అది నాకు ముకుంద చెప్పింది అని చెప్పని అంటే, ముకుంద చెప్పిందా లేక నువ్వే ముకుందవు కాబట్టి నీ మనసులో ఉన్నవని బయటకు వస్తున్నాయా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు ఆదర్శ్ అని చెప్పని అనగానే, నాకు తెలుసు నువ్వే ముకుందవని, అందుకే వార్నింగ్ ఇస్తానికే వచ్చాను అని అంటాడు. వార్నింగా, దేనికి, ఏం వార్నింగ్ అని చెప్పని అంటుంది. చూడు, నువ్వు మీరాని అని చెప్పి ఇంట్లో అందరినీ నమ్మించగలవేమో కానీ నీ ప్రవర్తన, నీ చేష్టలు, నువ్వు నాతో మెలుగుతున్న తీరు, నీ ఒంటి స్పర్శ, ప్రతిదీ నాకు తెలుసు. నువ్వే ముకుందవని నాకు తెలుసు. కాబట్టి ఒక మాట చెప్తున్నాను విను, కృష్ణ ప్రెగ్నెన్సీ పోవడం కానీ కృష్ణ కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా జరగడం కానీ జరిగిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను స్పేర్ చేయను అనగానే, నీకు కృష్ణ అంటే ఇష్టం ఉండదు కదా అనగానే, వాడు ఈ ఇంటి వారసుడు, ఈ ఇంటి వారసుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ కాకూడదు అని చెప్పని అంటాడు. ఏమో నువ్విప్పుడు అన్న మాటను బట్టి చూస్తే నేను ఏదైనా చేయొచ్చేమో అని చెప్పి అంటుంది ముకుంద. అలా చేస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడను అంటాడు ఆదర్శ్. ఈ విధంగా మొత్తానికి కృష్ణ ప్రెగ్నెంట్ అవటం, కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలిసి ఇట్నుంచి ముకుంద కోపంతో ఊగిపోతుంటే అక్కడ ఉన్నది మీరా కాదు ముకుందే అని తెలుసుకుని ముకుందకి వార్నింగ్ ఇవ్వడం జరిగిపోతుంది ఆదర్శ్ వల్ల. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో